హాయ్ అండి. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 18th గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది కదా. మేమైతే ఈరోజు నర్సరీ మేళా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్ళామండి. ఇవాళ నర్సరీ మేళా స్టార్ట్ అయ్యి 3rd డే. మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అక్కడ మీకు ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి అలాంటివన్నీ మీకు ఇలాంటి వివరాలు తెలియజేస్తాను. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్. ఇక్కడైతే గేట్ నెంబర్ 3 దగ్గర ఫస్ట్ స్టాల్ అయితే వాటర్ లిల్లీస్ ఉన్నాయండి. వాటర్ లిల్లీస్, లోటస్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ వరకు ఉన్నాయి. ఇక్కడ వాటర్ లిల్లీస్తో పాటు గోల్డెన్ పాపయ్య కూడా మొక్కలు అమ్ముతున్నారండి. ఈ ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్. ఇది కూడా ఎక్కువ ఎత్తు పెరగదంట. చిన్నగా ఉన్నప్పుడే మనకు అనేది ఫ్రూట్స్ అనేది ఇస్తుందంట. ఇక్కడ వాటర్ లిల్లీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. కావలసిన వాళ్ళైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. పక్కన అయితే బోన్సాయి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ బోన్సాయి మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఎలా క్రియేట్ చేశారో వాటన్నిటిని. ఒక్కొక్కటి తయారు చేయడానికి ఎన్నో నెలలు పడుతుందండి. నెలలు కాదు, సంవత్సరాలే పడతాయి. చూడండి ఎంత ఆర్టిఫిషియల్గా ఉన్నాయో, ఎంత ఆర్టిస్టిక్గా చేశారో ఇలాంటి ప్లాంట్స్ అన్నీ. ఎంతో ఓపికగా చేస్తారండి ఇలాంటి మొక్కలైతే. గార్డెనింగ్ అంటే అంత ఈజీ కాదండి, చాలా శ్రద్ధ ఉండాలి. తర్వాత వాటి పక్కన అయితే ఇలా ఆల్ స్పైసెస్ ప్లాంట్, జింజర్ లిల్లీస్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే షాంపో జింజర్ కూడా ఉందండి. ఇప్పుడైతే షాంపో జింజర్ చాలా ఫేమస్ అయిపోయింది. షాంపో జింజర్ ప్లాంట్ వచ్చేసి 300 రూపీస్ అంట. ఇక్కడ ఎన్నో రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్, రేర్ వెరైటీస్ మొక్కలు చాలా ఉన్నాయి. అదిగోండి అక్కడ మన కమల ఆంటీ అందరికీ హాయ్ చెప్తున్నారు. తను చాలా మంచి గార్డెనర్ అండి. చాలా మొక్కలు అయితే వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇంకా చూడండి ఇండోర్ ప్లాంట్స్. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కూడా 70 రూపీస్, 80 రూపీస్ అలా అక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా ఎక్కువ రేట్ల వరకు వెరైటీస్ని బట్టి ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. టెర్రస్ లేదు, గార్డెనింగ్ చేయలేము అనే వాళ్ళందరికీ ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇది చూడండి ఆకు అనేది ఎలా కట్ చేసినట్టుందో. 300 రూపీస్ అంటండి ఆ ప్లాంట్. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. వాటి పేర్లు కూడా మనకి తెలియవు. అన్ని రకాల, వందలు కాదు వేల మొక్కలు ఉన్నాయి. చిన్నగా మన ఇంట్లో టేబుల్ పైన, టీపై మీద, లేకపోతే టీవీ ముందు కబోర్డ్లో కూడా ఇలాంటి మొక్కలు అనేవి పెట్టుకోవచ్చు. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మందారాలు, గులాబీలు, చాలా చాలా వెరైటీస్ అనేవి ఇక్కడ నర్సరీ మేళాలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్లో అన్నీ మీకు ఫ్రూటింగ్తో కూడా ఉన్నాయండి. ఎప్పుడైనా మనం కొనుక్కునేప్పుడు ఫ్రూటింగ్తో కొనుక్కుంటే అది ఖచ్చితంగా మనకు ఫ్రూటింగ్ వస్తుందని తెలుసు. ఇక్కడ కనిపించే పూలు లిసియాంథస్ అండి. అవి కూడా చాలా బాగా ఇప్పుడు ఫేమస్ అయిపోయాయి. చూడండి చిన్న మొక్కకే ఫ్లవరింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయిపోయిందో. ఇవన్నీ లిసియాంథస్. దీనిలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. అవి రుద్రాక్ష మొక్కలు. ఇంక ఇక్కడైతే ఆర్కిడ్స్ అండి. ఒక్క ప్లాంట్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. చిన్న ప్లాంట్ కూడా 1000 రూపీస్. ఇది కనుక ఒక్కసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే మినిమం 2 నుంచి 3 మంత్స్ వరకు ఫ్లవరింగ్ అనేది ఉంటుంది.
ఇది ఈ ప్లాంట్స్‌కి వాటరు ఓన్లీ స్ప్రే చేస్తే సరిపోతుందండి. దీనికి సాయిల్ కూడా అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి మొక్కలు పెంచుకోవచ్చు. చాలా బాగున్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్కిడ్స్‌లో కూడా గ్రౌండ్ ఆర్కిడ్స్ అని అవి కూడా వచ్చినాయి. గ్రౌండ్‌లో అంటే మన సాయిల్‌లో పెట్టుకునే ఆర్కిడ్ మొక్కలు కూడా వచ్చినాయండి. కింద ఉన్నాయి చూడండి. ఇది ఓన్లీ కొబ్బరి చిప్పలోనే ఉన్నాయి. మనం వీక్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే చాలు. సమ్మర్లో అయితే 2 టైమ్స్ అయితే స్ప్రే చేయాలి. ఇలాంటి మొక్కలు ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి కదండి. కానీ కాస్ట్ అయితే ఎక్కువ. కాస్ట్ బేర్ చేయగలిగిన వాళ్ళే ఇలాంటి మొక్కలు అనేది కొనుక్కోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో కలరింగ్ కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, మోడల్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ చాలా అందంగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడైతే మనకి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు 500 మెంబర్స్కి అయితే ఫ్రూట్ ప్లాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మేము 2 అవర్స్ ఉంటేనే ఎండకు తట్టుకోలేకపోయామండి. అక్కడ అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ఎండలో ఉండి అందరికీ మొక్కలు అనేది పంచడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి 5 మొక్కలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారండి. ఇది చాలా మంచి విషయం కదా. అలాగే ప్రతి ఒక్కరూ ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుకుంటున్నారు. వాటికి సంబంధించి పిల్లలు టాయ్స్ బొమ్మల్లాగా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ వచ్చేసాయి. చిన్న కప్స్ నుంచి, ఫిషెస్ నుంచి, డాగ్స్ నుంచి అలా ఎన్నో బొమ్మలు, ఎన్నో వెరైటీ. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇలా మనకి ఇంట్లో వాటర్ అనేది ఎప్పుడు వస్తుంటే కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎన్నో రకాల బొమ్మల్లో, ఆకృతుల్లో ఎన్నో రకాల మొక్కలు అనేవి అయితే, మొక్కలతో పాటు ఇలా పార్ట్స్ కూడా అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. బుద్ధుడు చూడండి ఏ భంగిమలో కూర్చున్నాడో. మనం ఎప్పుడు ఇలాంటి ఫోజులో బుద్ధుడిని చూడలేదు. కొత్తగా ఉంది ఇదైతే, ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా. అలాగే ఇక్కడ మన గార్డెన్లో సోలార్తో విరిగే లైట్లు అండి. నైట్ టైము ఈ సోలార్తో మనకి నైట్ టైం లైట్లు అనేది గార్డెన్లో వెలుగుతుంది. అవైతే 600 నుంచి 800 వరకు ఉన్నాయంట. ఇంకా చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఇక్కడైతే మన గాంధీస్ గార్డెన్కి వచ్చామండి. టూల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్, ఫెర్టిలైజర్స్ ఉంటాయి ఇక్కడ, గ్రో బ్యాగ్స్. ఇక్కడ మేమైతే పొగాకు పౌడర్ తీసుకున్నాము. చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. మన గార్డెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ కూడా దొరుకుతుందండి. అలాగే మన ఎలీస్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా నారు మొక్కలు అయితే ఉన్నాయండి. నారు మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంకా అయితే నూర్జహాన్ గారిని కలిసామండి ఇక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. తనైతే అందరికీ సీడ్స్ అనేది ఇవ్వడానికే ఇక్కడ. ఇంకా చివరిగా అయితే ఈ మొక్కలు అనేవి చాలా బాగున్నాయండి. చూసారు కదా మేము ఎంజాయ్ ఎలా చేసామో. మీరు కూడా ఇంకా 2 డేస్ అయితే నర్సరీ మేళాకి టైం ఉందండి. వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. మీకు కావలసిన మొక్కలు అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.